గురుపాదకముల తేజస్సుతో నా మనసు శుభ్రపరచుకొని చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించే శ్రీరామకీర్తనను వర్ణించదను. యుగ సహస్రయోజన పరపాను లీల్యోతాహి మధుర ఫలజాను. హనుమంతుడు తన బాల్య దశలో కొన్ని వేల యుగాల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని చూసి దానిని తినదగిన తీయని పండుగ భావించాడు. దానివైపు అవలీలగా దూసుకెళ్లాడు. అపారమైన దూరాన్ని కూడా లెక్క చేయకుండా ప్రపంచాన్ని సృష్టించే శక్తివంతమైన సూర్యుడిని సైతం పండుగ భావించిన ఆ అమాయకత్వం, ధైర్యం మనకు స్ఫూర్తినిస్తాయి. నిష్కళంకమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో చేస్తే ఏదైనా సాధ్యమే అని దీని ద్వారా మనకు నిరూపించబడుతుంది. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలదిలాంగి గయాచరజనాహి. సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమంతుడు. సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమంతుడు. అలాంటిది శ్రీరాముని ఉంగరముతో సముద్రాన్ని దాటాడనడంలో ఆశ్చర్యమేముంటుంది? హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లాంఘనం ఆయనకి ఎంతో సులువని కవి ఉద్దేశం. దైవ కార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోవచ్చని దీని యొక్క అర్థం.